నమస్కారం, నేను డాక్టర్ ఆరిఫ్ అహ్మద్, అలర్జీ స్పెషలిస్ట్. అలర్జీస్పై పూర్తి అవగాహన కల్పించడానికి మీ ముందుకి వచ్చాను. అలర్జీ అంటే ఏమిటి? అలర్జీ అంటే ఒక హైపర్ సెన్సిటివ్ రియాక్షన్. అంటే మన బాడీ వేరే లివింగ్ ఆర్గానిజమ్స్తో ఒక పరిమితికి మించి రియాక్ట్ అవ్వడం. ఇండియాలో చాలా ప్రదేశాల్లో నా లెక్చర్స్ తరచుగా జరుగుతుంటాయి. అక్కడ నేను అడిగే కామన్ క్వశ్చన్, మీకు స్మోక్, పెర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్, కెమికల్స్ వీటన్నిటి వల్ల అలర్జీస్ వస్తాయా అని. దానికి చాలామంది హా అనే జవాబిస్తారు. కానీ ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే ఇవేమి లివింగ్ ఆర్గానిజమ్స్ కాదు. వీటి వల్ల మీకు అలర్జీ రాదు. ఇవి మీ ముక్కు, గొంతు ఇంకా చర్మాన్ని ఇరిటేట్ మాత్రమే చేస్తాయి. ఒకవేళ మీకు ముందు నుంచే అలర్జీ ఉంటే ఇవి మీ అలర్జీని మరింత పెంచుతాయి. సపోజ్ ఒక ఎలర్జీ పేషెంట్ లేదా మరొక పేషెంట్ ఉన్నారనుకోండి, వారికి గొంతులో కానీ ముక్కులో కానీ ఇబ్బంది ఉంటే ఇవన్నీ వారిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయంటే పుండు మీద కారం చల్లినట్టు. ఇది మీ నార్మల్ స్కిన్ని ఏం చేయదు, కానీ మీకున్న జబ్బుని మరింత పెంచేస్తుంది. ఒకవేళ మీరు దీన్ని ఇగ్నోర్ చేసినా, చూసి చూడనట్లు పట్టించుకోకపోయినా మున్ముందు ఇది మీకు ఒక పెద్ద సమస్యలా మారుతుంది. మీ రెగ్యులర్ లైఫ్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. దీన్నే ఇంగ్లీష్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. నోస్ ఎలర్జీ మీరు చనిపోయే అంత ప్రాబ్లం కాదు, అలానే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవసరం కూడా రాదు. కానీ ఇది మీ డైలీ లైఫ్ నరకంలా మారుస్తుంది. దీన్ని మీరు మంచు కొండపై నుంచి కిందకి జారుతున్న స్నోబాల్లా కంపేర్ చేయొచ్చు. టైం అయ్యే కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది. వాస్తవానికి మీకు అలర్జీస్ లివింగ్ ఆర్గానిజమ్స్, అదే ప్రోటీన్ ఉండే జీవజాలం వల్ల కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ మైట్స్, ఫంగస్, పోలెన్, పిల్లి, కుక్క, బొద్దింకలు, పావురాలు, ఆహార ధాన్యాలు, గుడ్లు వగైరా వగైరా. సాధారణంగా అలర్జీకి ఒక సైకిల్ ఉంటుంది. ఒకసారి కడుపులో, ఒకసారి ముక్కులో, గొంతులో, లంగ్స్, స్కిన్ ఇలా ఉంటుంది. పేషెంట్స్ అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మాకు ముందు స్కిన్ అలర్జీ ఉండేది, ఇప్పుడు అది పోయి కేవలం నోస్ అండ్ లంగ్స్ అలర్జీ ఉంది అని. వాస్తవానికి ఆ అలర్జీ ఎక్కడికి పోలేదు. అది కేవలం దాని రూపాన్ని, దాని ఫామ్ని మార్చుకుంది అంతే. ప్రపంచంలో అలర్జీ జబ్బులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. యూరోప్లో జరిపిన ఒక సర్వే ప్రకారం పిల్లల్లో సగానికన్నా ఎక్కువ మందే అలర్జీస్ బారిన పడుతున్నారు. అందులో చాలామంది పిల్లలకు సరైన డయాగ్నోసిస్, సరైన ట్రీట్మెంట్ అందటం లేదు. ప్రపంచంలో అన్నిటికన్నా డెవలప్డ్ కంట్రీస్లో ఇలా ఉంటే మన దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీరే ఊహించండి. దీనికి కరెక్ట్గా సూట్ అయ్యే ఎగ్జాంపుల్ ఇదే. ప్రతి సంవత్సరం జూన్ నెలలో మన దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు మన హైదరాబాద్కి వస్తారు. ఒక చేపలో మందు పెట్టి ఆ చేపని రోగి గొంతులో వేసి బాడీలోకి ప్రవేశపెడతారు. సరిగ్గా చెప్పాలి అంటే మన ఇగ్నోరెన్స్కి ఇది ఒక పెద్ద నిదర్శనం. సౌత్ ఏషియా, అది కూడా కేవలం ఇండియాలోనే 15 కోట్ల అలర్జీ పేషెంట్లు ఉంటే మిగిలిన దేశాలన్నింటిలో ఈ సంఖ్య 50 కోట్లు ఉంది. అమెరికాలో ప్రతి సంవత్సరం కేవలం అలర్జీస్పై పోరాటానికి $5.5 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ హెల్త్ బడ్జెట్తో సమానం. అండ్ ఇందులో మ్యాండేస్ లాస్ట్ అంటే సెలవులు తీసుకోవడం వల్ల వచ్చే ఖర్చులను కూడా కలుపుకుంటే ఇది $11 మిలియన్ అవుతుంది. అంటే మన దేశ ఆర్మీ ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ బడ్జెట్లో సగభాగం. అయితే ఇక్కడ మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, అక్కడ ఎందుకు ఇంతలా ఖర్చు పెడుతున్నారు? దీనికి సమాధానం ఏంటంటే, అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు బాగుండాలని ఆశిస్తారు. ఇక్కడైతే మీరు స్నోరింగ్, అదే మీరు గురకలు పెడుతున్నా లేదా ఆఫీస్లో తుమ్ముతున్నా లేదా రోడ్డు మీద ఊస్తున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడ రోడ్డు మీద ఉమ్మితే ఫైన్లు వేస్తారు, ఆఫీసులో తుమ్మితే మీకు సెలవులు ఇచ్చి ఇంటికి పంపించేస్తారు. మన ఇండియన్స్కి ఆస్మా మీద ఎంత అవగాహన ఉందో తెలుసుకోవడానికి ఇండియన్ పేడియాట్రిక్ జనరల్ ఒక స్టడీ చేపట్టింది. ఆ స్టడీ ప్రకారం 30% మంది ప్రజలు ఆస్మాకి ట్రీట్మెంట్ డాక్టర్స్ దగ్గర ఉందని నమ్మితే 40% మంది అసలు దీనికి ట్రీట్మెంటే లేదని అన్నారు. ఒక 7 to 8% మంది మాత్రం దీనికి ట్రీట్మెంట్ యాక్యుప్రెషర్, యోగా, హోమియోపతి, ఆయుర్వేదలో ఉందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక షాక్ ఇచ్చే గమ్మత్తేసిన విషయం ఏంటి అంటే, వీరిలో 10% మంది మాత్రం ఆస్మాకి ట్రీట్మెంట్ బాబాల దగ్గర, స్వామీజీల దగ్గర ఉందనుకుంటున్నారు. అయితే ఈ అవగాహన లోపం ప్రజల తప్పైతే కాదు. ఎందుకంటే ఇండియాలో ఎంబీబీఎస్ చేస్తున్న వారికి అలర్జీస్ మీద ఎలాంటి స్పెసిఫిక్ ట్రైనింగ్ లేదు. అలానే ఎంబీబీఎస్ తర్వాత కూడా అలర్జీస్పై లాంగ్ టర్మ్ కోర్సులు కూడా లేవు. కానీ అమెరికాలో 3 ఏళ్ళు చదవగలిగే లాంగ్ టర్మ్ కోర్సులు 60-70 ఉన్నాయి. ఇక్కడ తలెత్తే ఒక ప్రశ్న ఏంటంటే, పర్టికులర్గా పశ్చిమ దేశాల్లో అలర్జీలు ఎందుకు పెరిగిపోతున్నాయి? దీన్ని ఉద్దేశించి ఒక థియరీ ఉంది. అది పరిశుభ్రత, అదే హైజీన్కి ఫ్యామిలీ సైజ్కి ఉండే డైరెక్ట్ రిలేషన్. ఒకప్పుడు ఫ్యామిలీస్ అన్ని పెద్దగా ఉండేవి, చాలామంది పిల్లలు ఉండేవారు, వారంతా కలిసి ఆడుకుంటూ పెరిగేవారు. వాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వచ్చేవి. అండ్ ఈ ఇన్ఫెక్షన్ వాళ్ళకి అలర్జీస్ని తట్టుకోగలిగే సహజమైన బలాన్ని అందించేవి.
ఎప్పుడైతే ఫ్యామిలీ సైజెస్ తగ్గుతూ వచ్చాయో ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. ఫలితం అలర్జీస్ పెరుగుతూ వచ్చాయి. 1960లో పశ్చిమ దేశాల్లో ఇంటికి 2 పిల్లలు ఉండటం చాలా సాధారణం అయిపోయింది. కరెక్ట్గా ఇప్పుడు మన దగ్గర అదే జరుగుతుంది. ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్, ఏ పిల్లలైతే తక్కువ ఏజ్లో నర్సరీకి వెళ్తారో వాళ్ళు ఇన్ఫెక్షన్స్ని ఎక్కువగా ఎదుర్కొంటారు అండ్ ఫ్యూచర్లో అలర్జీస్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అలానే మన విలేజ్ లైఫ్ ఎన్వైరన్మెంట్ కూడా మనకి ప్రొటెక్షన్ ఇచ్చేది. ఎలా అంటే ఇంటి మీద ఉండే పిడకల గోడలు ఇంకా పశుపక్షాదులన్నీ మన ఇంటి చుట్టూ ఉండటం. అండ్ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి అంటే పిల్లల ఫస్ట్ ఇయర్లోనే ఎక్కువ మోతాదులో యాంటీబయోటిక్స్ వాడటం, ఎక్కువగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడం వల్ల అలర్జీస్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ పాలిచ్చే తల్లి కానీ పసిపాపాయి కానీ మొదటి ఏడాదిలోనే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా వినియోగిస్తే ఇలాంటి పిల్లల్లో అలర్జీలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం స్కిన్ అదే చర్మానికి సంబంధించిన అలర్జీస్ కోసం మాట్లాడుకుందాం. ఇందులో 2 రకాల వ్యాధులు ఉన్నాయి. ఒకటి ఎక్జిమా, ఇంకోటి అర్టికేరియా. అర్టికేరియా దీన్ని దద్దుర్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా కామన్ అండ్ బాగా ఇబ్బంది పెట్టే వ్యాధి. దీన్ని ప్రాక్టీస్లో తరచుగా చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ ఇది మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని బాగా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఎర్రగా పెరిగిన తట్లులా డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో చాలా ప్లేసెస్లో ఉంటుంది. ప్రతి దురద అలర్జీ కాకపోవచ్చు, కానీ ప్రతి అలర్జీలో దురద లక్షణాలు ఉండడం చాలా ఇంపార్టెంట్. అర్టికేరియా లేదా దద్దుర్లు ఇవి 2 రకాలుగా ఉంటాయి. 6 వారాల కన్నా తక్కువగా ఉంటే ఎక్యూట్ అని, లేదా 6 వారాల కన్నా ఎక్కువగా ఉంటే క్రానిక్ అని అంటాం. తరచుగా చిన్నపిల్లల్లో ఎక్యూట్ని ఎక్కువగా చూస్తాం. తిన్న 2 గంటల్లోనే దద్దుర్లు వచ్చి 24 గంటల్లో వెళ్ళిపోవడం ఫుడ్ అలర్జీ యొక్క స్పెషాలిటీ. ఇది జంతువులు, కీటకాలు, ఇన్ఫెక్షన్స్ లేదా మందుల వల్ల రావచ్చు. క్రానిక్ అర్టికేరియా లేదా దద్దుర్లు ఎక్కువ సమయం పాటు ఉండవచ్చు. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాం. తినడం వల్ల తప్ప ఇందులో వేరే కారణం అంటూ ఏమీ ఉండదు. కొన్ని కారణాలకి టెస్ట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవి కడుపు, లివర్, కిడ్నీ మరియు థైరాయిడ్ డిసీజెస్. అప్పుడప్పుడు బ్లడ్ ప్రెషర్కి వాడే మందుల వల్ల కూడా ఇది పెరగవచ్చు. ఎలర్జీ టెస్ట్ వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. ఈ జబ్బు సూర్యకాంతి, వేడి, చలి లేదా ఒత్తిడి కలిగించే టైట్ బట్టల వల్ల కూడా పెరగవచ్చు. స్ట్రెస్, టెన్షన్ లేదా డిప్రెషన్ వల్ల కూడా పెరగవచ్చు. చాలామంది రోగులు దీనికోసం డాక్టర్ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇంకొంచెం మంది అయితే బాబాల దగ్గరికి వెళ్తుంటారు. అలర్జీ టాబ్లెట్స్ అయిన బెలాస్టిన్ లేదా సెట్రిసిన్ లాంటివి మీరు ఎంత ఎక్కువ డోస్ కావాలంటే అంత వాడుకోవచ్చు. లేదు అవసరం పడితే జీవితం మొత్తం ఎటువంటి హాని లేకుండా వాడవచ్చు. మీరు స్టెరాయిడ్స్ వాడకపోవడమే మంచిది. ఒకవేళ కాస్త ఓపిక ఇంకా ధైర్యం ఉంచుకుంటే ఎటువంటి హాని లేకుండా ఈ వ్యాధిని అధిగమించవచ్చు. ఇప్పుడు స్కిన్కి సంబంధించిన 2 అలర్జీ ఎగ్జిమా గురించి తెలుసుకుందాం. దీన్ని మనం అటాపిక్ డెర్మటైటిస్ అని పిలుస్తాం. ఇది తరచుగా మొదటి ఏడాది నుండే మొదలవుతుంది. తరచుగా ఇది ముఖం పైన రావడం వల్ల వారి తల్లిదండ్రులు పిల్లలకి భవిష్యత్తులో ఇంకేం జరుగుతుందోనని కంగారు పడతారు. కానీ ఇది కేవలం వారి అపోహ మాత్రమే. ఇప్పుడు మీరు పిక్చర్లో చూస్తున్నట్టు అది ఇలా మెడ మీద, చేతుల మీద ఇంకా కాళ్ళపైన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం కాంటాక్ట్ డెర్మటైటిస్ అని పిలుస్తాం. ఎస్పెషల్లీ ఇది మెటల్, కెమికల్స్ వంటి మేకప్ సామాన్లు, ప్లాస్టిక్ చెప్పులు, పెర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ లేదా వాషింగ్ పౌడర్ లాంటి వాటితో కాంటాక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. ఎగ్జిమాకి ఎటువంటి టెస్ట్ లేదు, కానీ కొన్నిసార్లు అలర్జీ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎటువంటి ఫుడ్ తినడం వల్ల ఈ అలర్జీ పెరుగుతుందో తెలుసుకోవడానికి. స్కిన్ మాయిశ్చర్ మెయింటైన్ చేయడం దీని చికిత్సలో ప్రథమ అంశం. దీనికోసం మాయిశ్చరైజర్ వాడటం చాలా అవసరం. ఈ మాయిశ్చరైజర్లో ఎటువంటి సువాసన లేదా రంగు ఉండకూడదు. పారాఫిన్ జెల్ ఇందుకు చాలా మంచిది. మీరు దీన్ని బల్క్లో కొనుక్కోండి, ఎందుకంటే వ్యాధి చాలా ఎక్కువ కాలం ఉంటుంది మరియు మీరు మాయిశ్చరైజర్స్ని మనస్ఫూర్తిగా రాసుకోవడం ఎంతో అవసరం. మాయిశ్చరైజర్స్ ఎలా అప్లై చేస్తే మంచిదో నేను ఈ పిక్చర్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా మనుషుల్లో చర్మం ఎలా ఉంటుంది అంటే ఇటుకలు, సిమెంట్తో చేసిన ఒక గోడలా. బయట నుండి ఇరిటెంట్స్ లోపలికి రాకుండా, లోపల ఉన్న మాయిశ్చర్ బయటికి పోకుండా ఆపుతుంది. కానీ ఎక్జిమా పేషెంట్స్లో ఈ గోడ ఎలా అయిపోతుంది అంటే లోపల ఉన్న మాయిశ్చర్ బయటకు వెళ్ళిపోతుంది, బయట ఉన్న ఇరిటెంట్స్ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. ఇందువల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగి దురద పెరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ చాలా సింపుల్. 3 నిమిషాల పాటు మీరు మీ చర్మంపై నీటిని అప్లై చేసి 3 నిమిషాల లోపే జెల్లను రాస్తే
మీకు అది ఒక కవచంలా తయారవుతుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం ఈ పద్ధతిని రోజుకు 3 సార్లు పాటించండి. మీ చర్మాన్ని 3 నిమిషాల పాటు వాటర్లో తడిపి అది ఎండిపోయేలోపే జెల్ని మీ తడి చర్మం మీద రాసుకోండి. ఎగ్జిమాలో స్టెరాయిడ్స్కి ఒక ముఖ్యమైన మరియు చాలా కీలకమైన పాత్ర ఉంది. స్టెరాయిడ్ క్రీమ్స్ చాలా డిఫరెంట్ స్ట్రెంత్స్ లేదా శక్తులతో కూడుకున్నవి వస్తున్నాయి. కానీ ఎల్లప్పుడూ స్టెరాయిడ్ క్రీమ్స్ని తక్కువ సమయం వాడటం మరియు తక్కువ శక్తి ఉపయోగించడం ముఖ్యం. సబ్బుల్లో సిండెంట్ అనే ఒక ప్రత్యేకమైన సబ్బు ఉంటుంది, అది వాడండి. దుస్తులు కూడా ఎల్లప్పుడూ సింపుల్గా కాటన్వి ఉపయోగించండి. ఎగ్జిమా వల్ల దురదలు వచ్చి మీ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే దురదలు తగ్గుతాయో మీ బ్రెయిన్ కూడా సెట్ అయిపోతుంది. ఈ జబ్బు అప్పుడప్పుడు పెరగవచ్చు, తగ్గవచ్చు, కానీ పిల్లల్లో 5 ఇయర్స్కి వెళ్ళిపోతుంది లేదా రూపం మార్చుకుంటుంది. ఏదైనా సరే మీకు ఓపిక, ధైర్యం ఉంటే దీన్ని ఖచ్చితంగా గెలవచ్చు. చివరాఖరిగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఎలర్జీ పేషెంట్ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ ఫుడ్ కలర్ కానీ వినియోగించకూడదు. ఎలర్జీస్ మీద మేము చేస్తున్న ఈ లెక్చర్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అండ్ మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చేయడం వెనక ముఖ్య ఉద్దేశం ఎలర్జీ యొక్క ఇన్ఫర్మేషన్ వీలైనంత మందికి చేరవేయాలని, వారి జీవితాల్లో వెలుగులు, నవ్వులు నింపాలని.